వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీకు 3 బ్రెడ్ రెసిపీస్ చేసి చూపిస్తానండి. ముందుగా స్టఫ్డ్ పొటాటో బ్రెడ్ చేసి చూపిస్తానండి. బౌల్ తీసుకుని 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించో ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. కలుపుకున్న ఈ కారం ఇవన్నీ కలిపింది ఇందులో వేసుకుని 1 నిమిషం పాటు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఇదంతా కొంచెంసేపు వేయించుకోవాలండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకునండి ఉడికించాను, అది మెత్తగా మెదిపేసాను. అప్పుడు ఇందులో వేసేస్తున్నాను. మొత్తం ఇదంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునండి ఇదంతా బాగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. 4 తీసుకున్నానండి బ్రెడ్ ముక్కలు. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందు మీద బ్రెడ్ ముక్క మీద స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా పెట్టుకున్నాక మళ్ళీ పైన ఇంకో బ్రెడ్ పెట్టుకునండి, ఒకసారి గట్టిగా ఒత్తేసి అలా ముక్కలు కోసుకోవాలి. మధ్యలోకైనా కోసుకోవచ్చు. మొత్తం అన్నీ అలాగే చేసి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టానండి, వేడెక్కింది. ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాం. స్టవ్ హైలో పెట్టుకునండి, అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ ఉప్మా చేసి చూపిస్తానండి. 3 తీసుకున్నానండి బ్రెడ్ ముక్కలు. అటు సైడ్లన్నీ 4 పక్కల కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మొత్తం ఇదంతా అలాగా చేసుకోవాలండి పొడవులాగా. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ సాయి మినపప్పు, కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఇదంతా కొంచెం సేపు వేయించుకోవాలండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,
కరివేపాకు, ఇవి కొంచెం వేగినాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు ఇదంతా బాగా వేగిందండి. ఇప్పుడు బ్రెడ్ ఇందులో వేసేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోతుందండి. చాలా త్వరగా చేసుకోవచ్చు బ్రెడ్ ఇంట్లో రెడీగా ఉంటేనే. కావాలన్న వాళ్ళు నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. సమ్మర్ కదండి, ఇప్పుడు బ్రెడ్తో ఇలా కూల్గా స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను. ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందామండి. ఒక గిన్నె తీసుకుని ఒక 1/2 కప్పు పంచదార వేసాను. 1/2 కప్పు వాటర్ వేస్తున్నాను. పంచదార కరిగితే సరిపోతుందండి, తీగ పాకం అది ఏమి రాక్కర్లేదు. కరిగిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని ఒక 1/2 లీటర్ పాలు పోసానండి. ఇవి పచ్చి పాలే, కాసినవి కాదు. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు ఇందులో ఈ పాలు పోసేసుకుందాం. కలుపుకోవాలండి, అలాగా అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు పంచదార వేస్తున్నాను. పంచదార వేసాక అడుగు అంటకుండా మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసాం కదా, అందుకుని అడుగు అంటుతుంది, చూసుకోవాలి. ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. మీ దగ్గర బటర్ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చిక్కబడ్డాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసానండి. వేసాక ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక ట్రే తీసుకున్నానండి. బ్రెడ్ ముక్కలో ఒక లేయర్ పెట్టాను. వీటి మీద కొద్దిగా పంచదార పాకం వేసుకోవాలండి. మనం ఉడికించి పెట్టాం కదండి, అప్పుడు ఆ క్రీమ్ కూడా వేసుకోవాలి పైన ఒక లేయర్ కానీ, అది కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇంకో లేయర్ పెడుతున్నానండి బ్రెడ్ ముక్కలో. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవాలి పంచదార పాకం. తర్వాత మిల్క్ క్రీమ్ కూడా వేసుకోవాలండి. మొత్తం అలాగే ఎన్ని పెడితే అన్నీ అలాగా పంచదార పాకం, క్రీమ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందు మీద డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. మీ దగ్గర ఏ ఉంటాయి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బాగా కూల్ అయ్యాక సర్వ్ చేసుకోవడమే. నేను చూపించిన 3 రెసిపీలు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.